చూడమ్మా ఆల్రెడీ మనకి ఈ 9th క్లాస్ లో ఫస్ట్ టాపిక్ ఏంటి రియల్ నెంబర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇక్కడ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్. అయితే పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే వేరియబుల్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ఈ యొక్క టాపిక్ కంటిన్యూ అవుతుంది. వేరియబుల్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ నువ్వు యూజ్ చేసే ఎక్స్ వై జెడ్ అండ్ ఎక్సెట్రా లెటర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమవుతాయి వేరియబుల్స్. అయితే మనం జనరల్గా యూజ్ చేసే లెటర్స్ ఏంటి? ఎక్స్ వై. అనదర్ థర్డ్ యాక్సెస్ ఏదైనా యూజ్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది? జెడ్. అందువల్ల ఈ ఎక్స్ వై ఏమవుతాయి? వేరియబుల్స్ అవుతాయి. అయితే సార్ స్మాల్ ఏ కమ బి కమ సి ఏమవుతాయి అంటే కాన్స్టెంట్స్. వేరియబుల్స్ టైప్లో ఇది యూజ్ చేయం మనం, అంటే ఫార్మల్ వైజ్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab యూజ్ చేస్తాం తప్ప ఇక్కడ వేరియబుల్స్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాబట్టి అందులో ఎక్స్ వై యూజ్ చేయడం అలవాటు. అయితే వేరియబుల్స్లో మనకి ఏ టైప్ ఆఫ్ మెథడ్లు ఉంటాయి? దీంట్లో డిగ్రీ ఉంటుంది, అలా కాకుండా టర్మ్స్ ఉంటుంది. డిగ్రీ టర్మ్స్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 అని ఒక ఈక్వేషన్ ఉంది మన దగ్గర. ఈ ఈక్వేషన్ ఒక వేరియబుల్ యూజ్ చేసాం, వన్ అండ్ ఓన్లీ వేరియబుల్. అది వన్ అండ్ ఓన్లీ వేరియబుల్ అయితే ఇక్కడ ఎక్స్. వన్ అండ్ ఓన్లీ వేరియబుల్ అన్నప్పుడు ఎక్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? పాలినామియల్ అవుతుంది. అయితే పాలినామియల్ ఏ లెటర్ మీద డిపెండ్ ఉంది? విత్ ఎక్స్ కాబట్టి ఎక్స్ అని చెప్పావు. అలా కాకుండా ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై అన్నాం, అప్పుడు ఇది పాలినామియల్ అవుతుందంటే అవదు. ఎందుకు అవదు? ఇక్కడ యూజ్ చేసిన లెటర్స్ ఏంటి? ఇట్ హ్యాజ్ 2 వేరియబుల్స్. ఇట్ హ్యాజ్ ఏంటి? 2 వేరియబుల్స్. ఇట్ హ్యాజ్ 2 వేరియబుల్స్ కాబట్టి ఇదేమవుతుంది? ఇట్ డస్ నాట్ పాలినామియల్. ఎందువల్ల? ఇట్ హ్యాజ్ 2 వేరియబుల్స్ ఉంది కాబట్టి అది పాలినామియల్ అవదు. మరి అలా కాకుండా ఇది పాలినామియల్ కాకపోతే మరి వేరేది ఏమవుతుంది? మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, మల్టీనామియల్ అని ఉన్నాయి మనకి. అప్పుడు దాంట్లో ఓన్లీ టర్మ్స్ యూజ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అన్న దాన్ని బట్టి అది మోనోమియలా లేదా బైనామియలా లేదా మల్టీనామియల్. మల్టీనామియల్ అంటే అబౌవ్ 3, అబౌవ్ 2. అబౌవ్ 2 అంటే 2 అబౌవ్ అనేది ఏమవుతుంది? ట్రైనామియల్. అంటే 3 అబౌవ్ ఉన్నది ఏమవుతుంది? మల్టీనామియల్. మనకి మోనోమియల్ ఉంది, తర్వాత బైనామియల్, ట్రైనామియల్. ఇంకా ట్రైనామియల్ అబౌవ్ వాల్యూ ఏమవుతుంది? మల్టీనామియల్. ఈ విధంగా మనకి టైప్ ఆఫ్ మెథడ్స్ లో మనకి ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అలాగే డిగ్రీ యూజ్ చేసి ఉంది. ఫస్ట్ ఇందులో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది చూడండి ఒకసారి. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ have non-negative integers. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ యూజ్ చేసినప్పుడు మనకి దేని మీద డిపెండ్ అవ్వాలని చెప్పిన వేరియబుల్. ఏ వేరియబుల్ అది? ఇక్కడ చూసుకొని సర్కిల్ ఇస్తారు అక్కడ. ఆల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ హ్యావ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ యాజ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ది దేన్ని తీసుకోవాలి? ఎక్స్పోనెంట్ తీసుకోవాలి. దేన్ని తీసుకోవాలి? ఆఫ్ ద వేరియబుల్స్. ఇక్కడ చదివించారా? ఆల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ హ్యావ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఫర్ సపోజ్ ఎక్స్ ఉంది, x⁻³ మరి x⁻³ అనేది ఏమవుతుంది? ఇక్కడ -3 అనేది ఏమవుతుంది? నెగిటివ్ ఇంటీజర్. కానీ ఇక్కడ ఏమన్నా నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే అది కంపల్సరీ ఏమవ్వాలి? ఓన్లీ పాజిటివ్ అవ్వాలి. ఓన్లీ పాజిటివ్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు. ఫర్ సపోజ్ కాన్స్టెంట్ 3 ఉంది. 3 అంటే ఏంటి? 3 × x⁻0. x పవర్ ఎంత ఉంది? ఇక్కడ 0 ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? నాన్ నెగిటివ్ ఇంటీజర్. కానీ ఇక్కడ ఏమవుతుంది? నెగిటివ్ ఇంటీజర్. అందువల్ల ఇది సాటిస్ఫై అవ్వలేదు కండిషన్. అందువల్ల ఏమవుతుంది? ఇట్ డస్ నాట్ ఏ పాలినామియల్. అంటే పాలినామియల్ కాదు, ముందు అసలు ఎక్స్ప్రెషన్ అవ్వలేదు, ఇప్పుడు ఇంక పాలినామియల్ ఎందుకు? మనం ఏదైనా ఒక స్టెప్ వైజ్ వెళ్ళేటప్పుడు ముందు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? అది ఎక్స్ప్రెషన్ అని చెప్పాలి. ఎక్స్ప్రెషన్ అని చెప్పాలంటే కండిషన్ ఏంటి? పవర్ ఏమవ్వాలి? నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. పవర్ ఏమి ఉండకూడదు, అక్కడ నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. అంటే నెగిటివ్ వాల్యూ అంటే డౌట్ వచ్చింది సార్, x⁻1/2 రాశాను. మరి x⁻1/2 అనేది ఏమవుతుంది? ఇంటీజర్ అవుతుందా? అసలు x⁻1/2 అనేది పవర్ 1/2 అనేది ఇంటీజర్ కాదు. అసలు ఇంటీజర్ అవ్వాలి ముందు కండిషన్. ఇంటీజర్స్ అంటే ఏంటి? 1 2 3 అండ్ ఎక్సెట్రా. ఇవి ఏమవుతాయి? ఇంటీజర్స్ అవుతాయి. ఇంటీజర్స్ కాబట్టి ఓన్లీ ఫ్రాక్షన్ పార్ట్ లేకుండా ఇంటీజర్స్ ఉంటేనే అదేమవుతుంది? ఎక్స్ప్రెషన్ అవుతుంది.
నెక్స్ట్ ఏంటి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటి పాలినామియల్ డెఫినేషన్ కావాలి. పాలినామియల్ డెఫినేషన్ ఎప్పుడు వస్తుంది? ఎక్స్ప్రెషన్ తెలిసిన తర్వాత పాలినామియల్ వస్తుంది కాబట్టి పాలినామియల్ ఏంటి? ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం, ఏంటది? యాన్ ఎక్స్ప్రెషన్. ఏ ఎక్స్ప్రెషన్ అది? ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ an algebraic expression in which the variable ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో దేని మీద డిపెండ్ అవుతుంది? వేరియబుల్ మీద డిపెండ్ అవుతుంది. ఎలాగా? వేరియబుల్ ఇన్వాల్వ్డ్ అంటే దాంట్లో ఇంక్లూజ్ అంటే మనకి ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఏమంటాం, ఏదైనా ఒక పని మనం నేను ఇన్వాల్వ్ అని అంటాం. ఇన్వాల్వ్ అంటే నువ్వు దాంట్లో ఏమైంది, ఒక పని చేసావని అక్కడ మీనింగ్. అందులో ఇన్వాల్వ్డ్ have only one non-negative, only non అంటే సరిపోతుంది, వన్ అక్కడ ఓన్లీ నాన్ నెగిటివ్ ఏంటది? ఇంటీజర్ కన్నా ఇంటిగ్రల్ పవర్ అంటాం, ఇంటిగ్రల్ పవర్. నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఏదైతుందో దాని మీద ఏమంటాం? పాలినామియల్ అంటాం. అందువల్ల ఈజ్ కాల్డ్ ఏ పాలినామియల్. అందువల్ల మనం డెఫినేషన్స్ అనేవి ఇక్కడ రాసేటప్పుడు మన నోట్స్లో ఎలా ఏదైతే మనం చేస్తామో అది యూజ్ చేసుకుని తప్ప మనం రాసిందే కాదు. అదన్నా దీనికి ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్లో మనకి నోటెడ్ ఉన్నాయి. ఆ నోటెడ్ పాయింట్ నోట్ చేసిన తర్వాత దాంట్లో డెఫినేషన్స్ రాసుకుంది. కానీ టెక్స్ట్ బుక్లో నోటెడ్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని నోట్ చేసుకున్నాక రాసుకుంది. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, పాలినామియల్ ఇక్కడ డెఫినేషన్ ఉంది. అండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద వేరియబుల్ ఇన్వాల్వ్డ్ హ్యావ్ ఓన్లీ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్. ఇది కాల్డ్ ఏమవుతుంది? పాలినామియల్. అంటే ఫర్ సపోజ్ నీకు 3x క్యూబ్ ఉంది, 3x క్యూబ్ ఏమవుతుంది ఇక్కడ? పాలినామియల్. ఎలా చెప్తామంటే ఇక్కడ పవర్ ఏముంది? ఇక్కడ 3. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్కి మనకి ఎగ్జాంపుల్స్ కొన్ని రాసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. ఏంటది ఎక్స్ప్రెషన్కి? 3x క్యూబ్ x square plus 2x, అలాగే x cube minus x square plus 4x plus 5, అలాగే pi r square, అలాగే ax plus b. ఇలా నెంబర్ ఆఫ్ టైప్స్ మనం వేసాం. ఇక్కడ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ రాసాం. ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో వన్ ఆఫ్ ది మనకి ఏం కావాలి? ఓన్లీ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఏదైతుందో అది మాత్రమే ఏమవుతుంది? పాలినామియల్ అవుతుందని చెప్పాం. అయితే ఇక్కడ 3x క్యూబ్ ఉంది. ఇదేంటి? పవర్ ఉంది, నాన్ నెగిటివ్ ఇంటిజర్ కాబట్టి ఇదేమవుతుంది? పాలినామియల్ అవుతుంది. అంటే పవర్ చూసుకోండి, పవర్ అనేది నెగిటివ్ టర్మ్ కాకూడదు, ప్లస్ ఇంకోటి ఏమవ్వాలి? ఫ్రాక్షన్ పార్ట్ ఉండకూడదు. నెగిటివ్ టర్మ్ ప్లస్ ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే లేదో అది కంపల్సరీ ఏమవుతుంది? పాలినామియల్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. ఏదో ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఇది రాయాలని రూల్ లేదు. x square plus 2x plus 4 మనకు నచ్చిన ఏదో ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే సరిపోదు. నెక్స్ట్ ఏముంది? ఇంకా ఇక్కడ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అయింది, పాలినామియల్ అయింది. నెక్స్ట్ పార్ట్ మనకి ఏముందంటే పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అంటే వన్ వేరియబుల్ అంటే అందులో ఏముంటుంది? ఇంకా పాలినామియల్ అంటే కంపల్సరీ వన్ వేరియబుల్ డిపెండ్ అవ్వాలి కాబట్టి ఇన్ వన్ వేరియబుల్. మరి పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటి? మొత్తం నువ్వు ఈక్వేషన్స్ అన్ని కంపేర్ చేసినప్పుడు అందులో ఏ లెటర్ ఉండాలి? ఓన్లీ ఎక్స్ ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లో అందులో ఏముంటాయి? పాలినామియల్స్ ఉంటాయి. ఆ పాలినామియల్ ఏ ఉండాలి? మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఈక్వేషన్ చూసినప్పుడు అది ఏ లెటర్ లో ఉండాలి? ఇప్పుడు ఓన్లీ ఎక్స్ లెటర్స్ లో ఉంటే అదేమవుతుంది? పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది. అందుకే దానికి ఏం రాస్తాం మనం? అక్కడ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లైక్ అంటే ఒకే టర్మ్ అని. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లైక్ అంటే ఒకటే టర్మ్. ఆ టర్మ్స్ చూడండి సారీ, ఏదైనా రాసుకోవచ్చు కాబట్టి x స్క్వేర్ కామా ఫస్ట్ టర్మ్ x స్క్వేర్, నెక్స్ట్ టర్మ్ అంటే x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1, నెక్స్ట్ టర్మ్ x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3. ఎగ్జాంపుల్కి ఏదో ఒక ఐటమ్ రాసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి సారీ, ఈ టర్మ్స్ అన్ని చూస్తే ఆల్ దీస్ ఏం కనబడుతుంది ఇక్కడ? ఎక్స్ అంటే టోటల్ టర్మ్స్ నీకు ఎక్సే కనబడుతుంది. సార్ నీకు డౌట్ వచ్చి సార్ లాస్ట్లో 1 అన్నాం. 1 అంటే x పవర్ 0, 1 అంటే కాన్స్టెంట్. ఎవ్రీ కాన్స్టెంట్ పవర్ 0 రాయొచ్చు. ఫర్ సపోజ్ నీకు 1 ఉంది,
నీకు ఒకవేళ ఎక్స్ వేరియబుల్ కావాలనుకో ఎక్స్ పవర్ 0, వై వేరియబుల్ కావాలంటే వై పవర్ 0, జెడ్ వేరియబుల్ కావాలంటే జెడ్ పవర్ 0. అంటే మనం సూటబుల్ గా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ 1 అనే కాన్స్టెంట్ ని ఏ టైప్ అయినా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడ 1 అంటే ఎక్స్ పవర్ 0 అని యూజింగ్ ఉంటుంది. all these expressions ఏమవుతాయి? all these expressions are polynomial ఎలాంటి పాలినామియల్? in one variable అంటే ఇక్కడ చూసేందులో కూడా ఏమన్నది? ఓన్లీ 1 వేరియబుల్ యూజ్ చేసాం. ఏంటో లెటర్ అది? ఓన్లీ ఎక్స్. సరే అక్కడ ఎక్స్ యూజ్ చేయొచ్చా? వేరే లెటర్ యూజ్ చేయకుండా యూజ్ చేయొచ్చు. ఏంటది? ఓన్లీ వై యూజ్ చేయాలి. లేదా వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1, వై క్యూబ్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 3. అంటే ఆ టోటల్ లెటర్స్ లో ఏ లెటర్ యూజ్ చేయాలి? ఓన్లీ వై యూజ్ చేస్తే ఇన్ పాలినామియల్ 1 వేరియబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడతో పాలినామియల్ అయింది, పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అయింది. మరి పాలినామియల్ ఇంకేముంటాయి? నువ్వు చెప్పే వాళ్ళ లాస్ట్ ఏంటండి? కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ కి మీనింగ్ ఏంటి? కోఎఫిషియంట్ కూడా వస్తుంది కాబట్టి మనకి నెక్స్ట్ ఏంటి ఇక్కడ? కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ ఎలా డిఫైన్ అవుతుంది చూడండి ఒకసారి. ఈచ్ టర్మ్ ఆఫ్ ది దేని చూస్తారు ఇక్కడ నువ్వు? పాలినామియల్ లో ఏంటి? ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ 3 అనే కదా ఇక్కడ. ఫర్ సపోజ్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఈ ఎక్స్ స్క్వేర్ కి బిఫోర్ ఒక వాల్యూ ఉంది. ఏంటది? 3. ఎక్స్ ఉంది. ఎక్స్ కి బిఫోర్ వాల్యూ ఎంత? 4. మరి ఎక్స్ క్యూబ్ బిఫోర్ ఒక వాల్యూ ఉంటుంది. ఏంటది? ఏమి లేకపోతే ప్రోడక్ట్ ఎంత? 1. 1 into 2, 1 into 3, 1 into 4. అంటే ఎవ్రీ వాల్యూ కంపల్సరీ అవుతుంది. 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 కూడా ఉంది. అంటే ఇక్కడ ఈ 1, 3, 4 వాల్యూస్ ఏమవుతాయి? కోఎఫిషియంట్స్ అవుతాయి. కాబట్టి ఈచ్ టర్మ్ ఆఫ్ ది పాలినామియల్ consists to a product of constant. అందులో ఏమన్నారు ఇక్కడ? ఈచ్ టర్మ్ ఆఫ్ ది పాలినామియల్ కన్సిస్ట్స్ టు ఏ ప్రోడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్ called ఏ కోఎఫిషియంట్. దీని మీనింగ్ చూసారు మీరు? ఇక్కడ ఏమన్నాడా? ఈచ్ టర్మ్ ఆఫ్ ది పాలినామియల్. అంటే పాలినామియల్ ఏదో ఒక టర్మ్ తీసుకోండి. ఆ టర్మ్ ఎలా ఉంటుందంట? కన్సిస్ట్స్ ఆఫ్ ఏ అని రాసుకుంటే మీకు ఇక్కడ ఆఫ్ అని రాసుకుని పని చెప్తే ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్. ఏంటి ఇక్కడ? ఫర్ సపోజ్ ఏ టర్మ్ అయినా కూడా కంపల్సరీ ఎక్స్ క్యూబ్ తీసుకున్నా 1 into x క్యూబ్, అది ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాను 3 into x స్క్వేర్. ఏమైంది ఇక్కడ? ప్రోడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్. ఏ కాన్స్టెంట్ అంతా టర్మ్ ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. మల్టిప్లికేషన్ ఏమంటే అక్కడ మనం ప్రోడక్ట్ అంటాం. ఆ మల్టిప్లికేషన్ ఎక్కడ అంటాం? మల్టిప్లికేషన్ ఉన్న ప్రోడక్ట్ అన్న ఒకటే మీనింగ్నెస్ వస్తుంది. కాబట్టి ఈచ్ టర్మ్ ఆఫ్ ది పాలినామియల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ఏ కోఎఫిషియంట్. ఫర్ సపోజ్ మీకు మనకి ఎక్సైజెస్ సమ్స్ ఉన్నాయి. ఎక్సైజెస్ సమ్స్ లో పై ఆర్ స్క్వేర్ ఉంది. ఈ పై ఆర్ స్క్వేర్ లో కోఎఫిషియంట్ ఆర్ స్క్వేర్ ఎంత అవుతుంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? ఎంతది? పై. ఎందువల్ల? ఇక్కడ ఆర్ స్క్వేర్ కి ప్రోడక్ట్ వాల్యూ ఎంత? పై. కాబట్టి ఇక్కడ పై ఏమవుతుంది కంపల్సరీ? కోఎఫిషియంట్ ఆఫ్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ డిగ్రీ. డిగ్రీ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బిట్ పార్ట్లో కంపల్సరీ డిగ్రీ అడుగుతున్నాడు. ఇక్కడ డిగ్రీ చూడండి సారీ. డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ is the sum of the exponent. is the sum of the exponent. ఏ ఎక్స్పోనెంట్ చూడాలి? ఎక్స్పోనెంట్స్ ఇట్స్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. వేరియబుల్ ఫ్యాక్టర్స్ and degree of a polynomial
polynomial is the largest degree its variable term ఇక్కడ మీనింగ్ చూసారా డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ ఒక టర్మ్ యొక్క డిగ్రీ కావాలంటే ఏం చేయాలంట ఈజ్ ద సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్ అంటే ఫర్ సపోజ్ ఒక ఈక్వేషన్ నాకు ఎక్స్ స్క్వేర్ వై ఉంది ఈ ఎక్స్ స్క్వేర్ వైకి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు నువ్వు ఆలోచన ఏమనుకున్నావు అంటే ఎక్స్ పవర్ ఉంది కదా అది అనుకున్నావు అంటే ఎక్స్ పవర్ 2 ఉంది కాబట్టి డిగ్రీ ఎంత అనుకున్నా 2 అంటే ఎక్స్పోనెంట్ వాల్యూ ఏదైతే మనకు ఉందో అదే అవుతుంది ఇక్కడ డిగ్రీ అవుతుంది కానీ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ వాల్యూ ఇది ప్రోడక్ట్ ఆఫ్ వాల్యూ ఎంత ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ప్రోడక్ట్ ఆఫ్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై కాబట్టి వాడు ఏం చెప్పాడు ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్ అంటే ఆ పవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎక్స్పోనెంట్ అంటే పవర్ ని ఇక్కడ ఏమంటాం మనం ఎక్స్పోనెంట్ ఆ ఎక్స్పోనెంట్ వాల్యూ ఏం చేయాలి ఇక్కడ యాడింగ్ చేయాలి ఇక్కడ ఎక్స్పోనెంట్ ఎంత అవుతుంది 1 2 + 1 therefore 2 + 1 ఎంత 3 అంటే ఫైనల్ గా ఈ యొక్క పాలినామియల్ యొక్క ఏమవుతుంది ఇక్కడ డిగ్రీ 3 అవుతుంది అంతేగాని ఇక్కడ ఎక్స్ పవర్ ఉంది కదని చెప్పేసి ఎక్స్ పవర్ 2 చేసి సరే ఇక్కడ డిగ్రీ 2 అవుతుందంటే అది మనం ఎందువల్ల అక్కడ ఓన్లీ టర్మ్ ఇక్కడ అంతేకాని ఇక్కడ నేను పాలినామియల్ అనట్లేదు పాలినామియల్ అవుతుంది అవదు ఎందుకు అవదు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై 2 వేరియబుల్స్ ఉన్నాయి 2 వేరియబుల్స్ అంటే పాలినామియల్ కాదు కానీ ఇక్కడ ఏమన్నాడు అక్కడ డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ ఓన్లీ టర్మ్ గురించి చూపిస్తున్నాం కాబట్టి ఏదో ఒక టర్మ్ తీసుకుని ఆ టర్మ్ కి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి ఈజ్ ద సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్ ఆ టర్మ్ లో ఎన్ని ఉన్నాయి 2 వేరియబుల్స్ ఉన్నాయి ఆ 2 వేరియబుల్స్ కి ఎక్స్పోనెంట్ ఏంటి ఫస్ట్ ఎక్స్పోనెంట్ ఎంత 2 సెకండ్ ఎక్స్పోనెంట్ 1 2 + 1 కూడా ఎంత అవుతుంది 3 అది ఏమవుతుంది ఇక్కడ ఆ యొక్క టర్మ్ కి డిగ్రీ అవుతుంది అలా కాకుండా డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ మరి పాలినామియల్ చూడాలంటే ఏం చేయాలి ఈజ్ ద లార్జెస్ట్ డిగ్రీ అంటే ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ నీకు ఇచ్చాను నేను x³ + 3x² + 7x + 5 అని ఇచ్చాను అయితే ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ లో నీకు ఏముంది ఇక్కడ x ఉందా లేదా x ఉంది మరి x ఉంటే ఏమవుతుంది పాలినామియల్ ఎందుకంటే ఓన్లీ 1 వేరియబుల్ కాబట్టి మరి ఈ డిగ్రీస్ లో ఇక్కడ పవర్ ఎంత 1 ఇక్కడ పవర్ ఎంత 2 ఇక్కడ పవర్ ఎంత 3 అంటే 1 ఉంది 2 ఉంది 3 ఉంది ఇందులో లార్జెస్ట్ డిగ్రీ ఏంటి లార్జెస్ట్ డిగ్రీ ఎంత అవుతుంది 3 అందువల్ల ఈ పాలినామియల్ కి డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది 3 అంటే చూసేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా చూడాలి లార్జెస్ట్ డిగ్రీ చూడాలి అంటే పొరపాటున ఇక్కడ నీకు ఎలా ఉంది ఆర్డర్ హైయెస్ట్ లోయెస్ట్ ఉంది అంటే ఆర్డర్ ఇది డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ అయితే స్మాల్ టు బిగ్ మరి బిగ్ టు స్మాల్ ఏమవుతుంది డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి చెప్పేశావు అలా ఒకటి సమ్మేళ ఇచ్చాడంటే x⁵ ప్లస్ x 3x² ప్లస్ 5x⁴ ప్లస్ 3x⁴8 ప్లస్ x² ఇచ్చాడు ఆర్డర్ ఇవ్వలేదు అరేంజ్మెంట్ చేయలేదు అరేంజ్మెంట్ చేయకుండా ఒక ఈక్వేషన్ ఇచ్చి 500 డిగ్రీ అడిగాడు మరి 500 డిగ్రీ అంటే నువ్వేం తీసుకున్నావు సార్ ఇప్పుడు కూడా స్టార్టింగ్ లో వాల్యూ చూసారని చెప్పి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ చూసి ఎంత ఇక్కడ 5 డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఎంత అవుతుంది 5 అని చెప్పావు అక్కడ ఏమైంది ఇక్కడ 5 అని చెప్తే వెళ్ళిపోతుంది ఇక్కడ ఆర్డర్ ఉందా ఆర్డర్ లేదు కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడేమో 5 ఉంది ఇక్కడేమో 7 ఇక్కడ ఎంత 8 ఇక్కడ 2 ఇక్కడ 3 అని తీసుకున్నాం అనుకోండి ఫైనల్ గా హైయెస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 8 therefore డిగ్రీ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఎంత అవుతుంది 8 అందువల్ల చూడగానే చెప్పడం కాదు అరేంజ్మెంట్ ఉందా లేదా అసెండింగ్ ఆర్డర్ ఉందా డిసెండింగ్ ఉందా అసెండింగ్ అంటే ఏంటి స్మాల్ టు బిగ్ ఉండాలి బిగ్ అంటే స్మాల్ టు బిగ్ ఉండాలిగా 1 + x + x² + x³ ఈ మోడల్లో ఉంది ఇంకో అదేంటి అసెండింగ్ ఆర్డర్ అలా కాకుండా x³ + 3x² + 7x + 5 ఇదేంటి డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాతే దానికి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిగ్రీ చెప్పేసానా దాని మీద ఎగ్జాంపుల్స్ ఉండవు సార్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఒక టర్మ్ ఇచ్చాను x² y³ నెక్స్ట్ సెకండ్ డిగ్రీ ఆఫ్ x³ ప్లస్ 3x² ప్లస్ -5 ఏదో మామూలుగా మోడల్గా రాసుకోవడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏముంటుందంటే ఫస్ట్ ఇక్కడ చూడమ్మా x² y³ ఉంది x² y³ అనేది ఏంటి ఒక టర్మ్ అది ఆ టర్మ్కి డిగ్రీ కావాలి పాలినామియల్ అంటే అక్కడ నేను డిగ్రీ ఆఫ్ అని ఊరుకుని అంటే డిగ్రీ ఆఫ్ అని చెప్పి ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేసాను తప్ప ఇది పాలినామియల్ ఇండికేట్ చేస్తలేదు నేను అందులో x² y³ డిగ్రీ ఎంత అవుతుందంటే 2 + 3 ఎంత అవుతుంది 5
అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే డిగ్రీ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² - 5 ఈజ్, ఇక్కడ పవర్ హైయెస్ట్ పవర్ ఎంత 3, ఇక్కడ ప్రోడక్ట్ లేదు, ఇక్కడ ప్రోడక్ట్ ఉంది కాబట్టి ప్రోడక్ట్ ఏం చేయాలి, ఎక్స్పోనెంట్స్ యాడ్ చేయాలి, సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్స్. కానీ ఇక్కడ ఇది పాలినామియల్, పాలినామియల్ లో లార్జెస్ట్ డిగ్రీ ఎంత అవుతుంది 3. నెక్స్ట్ జనరల్ ఫామ్, జనరల్ ఫామ్. ఈ జనరల్ ఫామ్ మనకి బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎనదర రేపు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఏ మోడల్లోకి వెళ్ళినా మనకి ఈ పాలినామియల్ ఈక్వేషన్స్ ఐడెంటిఫై చేయాలంటే ఏ మోడల్ ఉండాలని మీకు ఐడియా ఉండాలి. ఇక్కడ దాని మోడల్ చూడండి ఒకసారి. ఏ పాలినామియల్ ఈజ్ వన్ వేరియబుల్ ఆఫ్ డిగ్రీ n. ఏముండాలంట, ఒక పాలినామియల్ అంటే ఎలా ఉండాలి, ఈజ్ వన్ వేరియబుల్, ఆ వేరియబుల్ ఎలా ఉండాలి, ఆఫ్ డిగ్రీ n, అంటే హైయెస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ n, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్స్. కండిషన్ చెప్పాడు అక్కడ, ఏంటో కండిషన్, నువ్వు యూజ్ చేసి n కంపల్సరీ ఏమవ్వాలి, న్యాచురల్ నెంబర్ అవ్వాలి. అంతేగాని అక్కడ n అనే ప్లేస్ లో -5 తీసుకున్నాం, ఇది డిగ్రీ కొద్ది, అంటే n అనే వాల్యూ నెగిటివ్ వాల్యూ తీసుకోకూడదంటే పొరపాటున 0 తీసుకున్నాం. సార్ అక్కడ మీరు అన్నదే న్యాచురల్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ తీసుకోమన్నారు కదా, ఇప్పుడు 0 తీసుకుంటున్నాం. అసలు 0 అన్నది ఏమవుతుంది, అసలు పాలినామియల్ కాదు. ఎందుకు కాదంటే x పవర్ 0 ఎంత 1, అంటే 0తో స్టార్ట్ చేసే మనం పాలినామియల్ ఎక్కడ యూజ్ చేయం, లెటర్ యూజ్ చేస్తాం కంపల్సరీ x+1 లేదా x²+1 ఇలా యూజ్ చేస్తాం. కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఓన్లీ యూజ్ చేయం, కాన్స్టెంట్ రాస్తాం. ఎలా రాస్తాం, 1 అంటే x పవర్ 0 అని రాస్తాం తప్ప ఇక్కడ n అనేది కంపల్సరీ ఏమవ్వాలి, న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది, 1, 2, 3 అండ్ ఎక్సెట్రాతో స్టార్ట్ అవుతుంది. అందులో ఏ నెంబర్ రావాలి, కంపల్సరీ న్యాచురల్ నెంబర్ రావాలి. ఏ పాలినామియల్, దీని కండిషన్, ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ x of degree n, అంటే ఏంటది, ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ ఉండేది కంపల్సరీ పాలినామియల్ అవుతుంది మనకు తెలుసు. కానీ x కి డిగ్రీ ఎంత అవ్వాలి, n, అంటే హైయెస్ట్ వాల్యూ రాసినప్పుడు an ఇంటూ x పవర్ n, అంటే ఇక్కడ ఈ x పవర్ అనేది ఏమవుతుంది, లార్జెస్ట్ డిగ్రీ అవుతుంది. కాబట్టి దాని కోఎఫిషియంట్ వాల్యూ ఎంత ఇక్కడ an, సఫిక్స్ వాడతాం. ఇందులో ఒకటే నెంబర్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ABC ఎన్ని లెటర్స్ ఉంటాయి మన దగ్గర, ABC అండ్ ఎక్సెట్రా. మన దగ్గర ఉన్న లెటర్స్ అన్ని ఆల్ఫాబెటిక్ లెటర్స్ 26. మరి హైయెస్ట్ డిగ్రీ నాకు x పవర్ 100 రాశాను. మరి x పవర్ 100 అంటే నాకు ABC లెటర్స్ యూజ్ఫుల్ లేవు. అప్పుడు ఏం చేయాలి, ఒకటే లెటర్ యూజ్ చేసినప్పుడు వాటి సఫిక్స్ వాడతాం. ఏంటో సఫిక్స్ అది, A1, A2, A3 అండ్ ఎక్సెట్రా A100. అంటే ఏంటి, ఒక లెటర్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలంటే వాటికి ఏం వాడాలి, అక్కడ సఫిక్స్ వాడితే ఆ టర్మ్ ఏం చేయొచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు మనం. అందువల్ల A అనుకోండి, A1, A2, A3 అండ్ ఎక్సెట్రా A100. అది B అయితే B1, B2, B3 అండ్ ఎక్సెట్రా B100. ఈ విధంగా ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ ని యూజ్ చేసుకుంటాం మనం. దేని కింద, కోఎఫిషియంట్ల కింద. వీటిని యూజ్ చేస్తాం ఇక్కడ మనం కోఎఫిషియంట్స్ కింద. ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ ఫార్మ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫార్మ్. ఏంటో ఫార్మ్ చూడండి సారీ, an x power n plus an minus 1 x power n minus 1 plus an minus 2 x power n minus 2 and etc. Last term a1 into x plus last లో a0. ఫైనల్ గా మనకు వచ్చే లాస్ట్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, a0. ఇక్కడ కండిషన్ చెప్తాను ఏంటి, వేర్ a0, a1, a2 and etc. an minus 1, an నాట్ ఈక్వల్ టు 0. అంటే కంపల్సరీ నువ్వు చెప్పిన కోఎఫిషియంట్ వాల్యూస్ ఏమవ్వాలి, 0 అవ్వకూడదు. మరి 0 అయితే ఏమవుతుంది, ఫర్ సపోజ్ an వాల్యూ 0 అయిపోయింది, an వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, కంపల్సరీ 0 ఇంటూ x పవర్ n ఏమవుతుంది 0, 0 ఇంటూ ఏమవుతుంది 0, అంటే టోటల్ గా వాల్యూస్ ఏమవుతాయి 0 అవుతాయి. అందువల్ల కోఎఫిషియంట్ వాల్యూస్ కంపల్సరీ 0 కాకూడదు. మరి దాంట్లో ఒక ఫైనల్ కండిషన్ కంపల్సరీ ఏంటంటే ఆర్ ఏంటవి, కాన్స్టెంట్స్
కాన్స్టెంట్స్ అండ్ నేను చెప్పిన వాల్యూ ఏం చెప్పిన ఇందాక అండ్ ఏఎన్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫైనల్ గా లాస్ట్ ఏదైతే మనం చెప్పామో ఆ ఏఎన్ వాల్యూ కంపల్సరీ ఏమవ్వకూడదు 0 అవ్వకూడదు. ఎందువల్ల నువ్వు చెప్పే లార్జెస్ట్ టర్మ్ ఇదే, ఆ యొక్క ఈక్వేషన్ లో లార్జెస్ట్ టర్మ్ ఏంటి ఎక్స్పరన్. ఈ ఎక్స్పరన్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత ఏఎన్, అందువల్ల ఏఎన్ వాల్యూ 0 అయిపోయింది అనుకోండి మరి డిగ్రీ ఉంటుంది. ఇంకా వాడు అడిగిన డిగ్రీ ఎంత అని చెప్పాడు, ఇక్కడ ఎన్ చెప్పాడు. మరి డిగ్రీ అని అన్నప్పుడు ఆ ఎంత డిగ్రీ టర్మ్ కి దాని కోఎఫిషియంట్ వాల్యూ కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఒకవేళ ఇది కానీ 0 అవుతే అప్పుడు డిగ్రీ ఎంత అవుతుంది, డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది, ఇంకా లార్జెస్ట్ టర్మ్ ఎంత అవుతుంది n-1. మరి గివెన్ ఈక్వేషన్ ఏమో డిగ్రీ ఉన్నాయి, ఇక్కడ n-1 అయింది అనుకోండి గివెన్ ప్రాబ్లం ఏమవుతుంది రాంగ్ అవుతుంది. అందువల్ల ప్రాసెస్ లో కంపల్సరీ హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో దాని కోఎఫిషియంట్ వాల్యూ ఏమవ్వాలి కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. దీంట్లో మనకి నోట్స్ ఇచ్చారు చూడండి ఒకసారి గమనికలు. నోట్ 1 ఏమి ఇచ్చారండి నోట్ 1, ఒకవేళ జీరోస్ అయితే ఏంటి, మరి 0 కాకూడదని చెప్పాం మనం. జీరోస్ కాకూడదంటే మరి 0 అయితే ఏమవుతున్నది, 0 అయితే 0 పాలినామియల్ a0, a1, a0 ఈజ్ ఈక్వల్ టు a1 ఈజ్ ఈక్వల్ టు a2 ఈజ్ ఈక్వల్ టు అండ్ ఎక్సెట్రా లాస్ట్ది an-1 ఈజ్ ఈక్వల్ టు an ఈజ్ ఈక్వల్ టు 0. అంటే టోటల్ గా కోఎఫిషియంట్ వాల్యూ జీరోస్ అయిపోయినాయి. టోటల్ గా కోఎఫిషియంట్ వాల్యూ జీరోస్ అయిపోయినాయి అనుకోండి ఫైనల్ గా అదేమవుతుంది 0 పాలినామియల్. అదేమవుతుంది 0 పాలినామియల్. ఎందువల్ల అసలు టర్మే లేదు, టర్మ్ లేకపోతే ఏంటంటే 0, ఆ 0 లేటర్ ఇంటిగ్రేట్ చేసేది ఏమవుతుంది 0 పాలినామియల్. 0 పాలినామియల్ డిసైడ్ చేయం, కానీ ఎందుకు డిసైడ్ చేస్తున్నాం అంటే ఒక వాల్యూ 0 ఎప్పుడైంది కోఎఫిషియంట్ వాల్యూ జీరోస్ అయింది కాబట్టి దాని ప్రోడక్ట్ వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది 0 అవుతుంది. దాన్ని ఇండికేట్ చేసే లెటర్ ఏంటి 0 పాలినామియల్ 0 లెటర్ ఇండికేట్ చేస్తాం, అంతకన్నా వేరే లెటర్ లేదు మన దగ్గర. అందువల్ల ఇఫ్ a0 ఈజ్ ఈక్వల్ టు a1 ఈజ్ ఈక్వల్ టు a2 ఈజ్ ఈక్వల్ టు అండ్ ఎక్సెట్రా ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ నుంచి చేసుకోవాలి కాబట్టి an-1 ఈజ్ ఈక్వల్ టు an, ఈ వాల్యూస్ ఏమైనా 0. దాన్ని ఎలా రాయొచ్చు, దట్ ఈజ్ ఐ చుక్క ఈ పెట్టాము కానీ దట్ ఈజ్ అది అదనా, దట్ ఈజ్ ఏంటది ఆల్ ద ఏంటివి వీటిని ఏమంటాం మనం, ఆల్ ద వీటిని కోఎఫిషియంట్లు అంటాం కాబట్టి ఆల్ ద కోఎఫిషియంట్స్ ఆర్ 0. మరి ఇక్కడ కోఎఫిషియంట్ ఆల్రెడీ 0 అన్నాం కాబట్టి కంపల్సరీ దేని ఇండికేట్ చేస్తుంది, ఎప్పుడైతే కోఎఫిషియంట్ వాల్యూ 0 అయినాయో ఆ యొక్క పాలినామియల్ దేని ఇండికేట్ చేస్తుంది 0 పాలినామియల్. కాబట్టి దాని ఫైనల్ ఏంటి we get the 0 polynomial, the 0 polynomial which is denoted దేంతో డినోట్ చేస్తామని చెప్పి నేను 0 denoted by 0. ఇక్కడ మనకి ఏ మోడల్ అయింది 0 పాలినామియల్ అయింది. మరి దీంట్లో ఇంకా మనకి ఏమి ఇచ్చారు చూడండి సెకండ్ నోట్ ఏమి ఇచ్చారంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n ఒక పాలినామియల్ కి డిగ్రీ ఎంత n అంట. అయితే వాడు ఏమన్నాడు ఇక్కడ ఈజ్ కాల్డ్, దాన్ని ఎలా డినోట్ చేస్తామంట మన చదవడంలో మన మీనియస్ లో పాలినామియల్ డిగ్రీ ఎంత అంటే n అన్నాం. దాన్ని ఎలా రీడ్ చేయాలి మనం, ఎంత డిగ్రీ పాలినామియల్ దాన్ని ఎలా రీడ్ చేయాలి, ఒక వాల్యూ తెలిసిందనుకోండి ఫర్ సపోజ్ 3 ఉంది, 3rd డిగ్రీ పాలినామియల్ 4 ఉంది, 4th డిగ్రీ అంటే రీడ్ చేసినప్పుడు డిగ్రీ n అని చెప్పం మనం, దాని పాలినామియల్ తో కంటిన్యూ చేయాలి. కాబట్టి ఈ వాల్యూ కొంచెం స్టార్టింగ్ లో పెట్టి 3rd డిగ్రీ పాలినామియల్ 4th డిగ్రీ పాలినామియల్ అండ్ ఎక్సెట్రా అంటాం కాబట్టి n ఉంది కాబట్టి ఏమవుతుంది nth డిగ్రీ పాలినామియల్. అదేమవుతుంది అక్కడ nth డిగ్రీ పాలినామియల్ ఈజ్ కాల్డ్ ఎంత డిగ్రీ పాలినామియల్, ఎంత డిగ్రీ పాలినామియల్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ పాలినామియల్స్ డివైడ్ చేయడానికి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే 2 టైప్స్, ఫస్ట్ టైప్ డిగ్రీ బట్టి ఉంది, టర్మ్స్ బట్టి ఉంది. ఫస్ట్ టర్మ్ బట్టి చూద్దాం సచ్చండి.
types of polynomial, types of polynomials, types of polynomials to degree. దేని బట్టి తీసుకున్నాడు ఇక్కడ డిగ్రీ బట్టి చెప్తున్నాడు. డిగ్రీ బట్టి ఇక్కడ పాలినామియల్ అని డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ బాక్స్ వేసుకోవాలి. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. సెకండ్ నేమ్ ఆఫ్ ది పాలినామియల్, నేమ్ ఆఫ్ ది పాలినామియల్. థర్డ్ ది ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలి కాబట్టి ఎగ్జాంపుల్. ఫస్ట్ది ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పాం, మన స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఏ పాలినామియల్ ఉంటుంది, జీరో పాలినామియల్. ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటి, జీరో పాలినామియల్. మరి జీరో పాలినామియల్ ఎలా డిఫైన్ చేయొచ్చా అంటే మనం రిటర్న్ చేయడానికి లేదు. జీరో పాలినామియల్ అనేది రిటర్న్ చేయడానికి లేదు కాబట్టి అది ఏ విధంగా చేయొచ్చు అంటే నాట్ డిఫైన్, ఇట్ నాట్ డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్. జీరో పాలినామియల్ అనే దాన్ని మనం డిఫైన్ చేయలేము. అందులో ఏమవుతుంది, జీరో పాలినామియల్. జీరో పాలినామియల్ ఏమవుతుంది, జీరో. నెక్స్ట్ జీరో అనే వాల్యూ ఇండికేట్ చేశాను. ఇక్కడ లెటర్ చూపించడానికి లేదని చెప్పాను. లెటర్ అంటే ఆ యొక్క లెటర్ మనం చూపించడానికి లేదు కాబట్టి అదేమవుతుంది, జీరో పాలినామియల్. దానికి ఎగ్జాంపుల్ గా ఉన్న వాల్యూ ఎంత, జీరో. జీరో అనేది ఏంటి, కౌంటబులా? జీరో అనేది కౌంటబుల్ కాదు. జీరో అనేది కౌంటబుల్ కాదు కాబట్టి అక్కడ ఎగ్జాంపుల్ వాల్యూ జీరో అని ఇచ్చింది తప్ప ఎవ్రీ ఈక్వేషన్ లో జీరో ఉండదంటే ఉండదు. ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, ఆ పాలినామియల్ నీకు ఎక్కడ జీరో కనబడుతుంది అంటే కనబడదు. ఎందుకు కనబడదు, అది నాట్ డిఫైన్డ్ కాబట్టి ఆ నాట్ డిఫైన్డ్ అనే వాల్యూకి మనం పెట్టిన పేరు ఏంటి, అక్కడ జీరో పాలినామియల్. ఎగ్జాంపుల్ గా మనం రాసుకునే లెటర్ ఏంటి, జీరో. అయితే ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఎంత ఉంది, జీరో ఉంది. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ జీరో అంటే అర్థం మీనింగ్ ఏంటి, ఎక్స్ పవర్ జీరో. ఎక్స్ పవర్ జీరోలో డిగ్రీ ఎంత, ఎక్స్ పవర్ జీరోలో ఉన్న డిగ్రీ వాల్యూ ఎంత, జీరో. అందుకే అక్కడ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఎంత వేసాను, అక్కడ జీరో వేసాను. ఆ జీరో అంటే దాని మీనింగ్ ఇస్తే ఎక్స్ పవర్ జీరో అంటే అది ఏమవుతుంది, ఏ పాలినామియల్ అవుతుంది డిగ్రీ పరంగానే, ఎక్స్ పవర్ జీరో అంటే అది జీరోయే, ఏమవుతుంది, జీరో. దాన్ని మనం ఏమంటే కాన్స్టెంట్. దానికి ఒక మీనింగ్ ఏంటి ఇక్కడ, కాన్స్టెంట్ పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్. ఎందుకు కాన్స్టెంట్ పాలినామియల్ పేరు వచ్చింది, ఎందుకు రిటర్న్ చేసాం మనం. అయితే సార్ అక్కడ ఆల్రెడీ ఎక్స్ పవర్ జీరో ఉంది కదా, జీరో కాబట్టి జీరో పాలినామియల్ అనొచ్చు కదా అని పెట్టాలి. కానీ ఇక్కడ ఎక్స్ పవర్ జీరో వాల్యూ ఎంత, ఎక్స్ పవర్ జీరో వాల్యూ ఎంత, ఈజ్ ఈక్వల్ టు 1. మరి 1 అంటే మీనింగ్ ఏంటి, కాన్స్టెంట్. అందుకే అక్కడ నేమ్ ఏం పెట్టామని అక్కడ, కాన్స్టెంట్ పాలినామియల్. అక్కడ కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఏ నెంబర్ అయినా వేసుకోవచ్చు మీరు, 2 పెట్టుకోవచ్చు, 3, 1, 2, 3 అండ్ ఎక్సెట్రా ఏదైనా కాన్స్టెంట్ నెంబర్ రాసుకోవచ్చు. కాబట్టి ఎగ్జాంపుల్ ఎంత, 1. లేదా మీకు ఏదైనా ఫ్రాక్షన్స్ రాసుకుంటే రాసుకోవచ్చు, 1, -12, 5 అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్ డే జీరో అయింది. నెక్స్ట్ ఎంత అవుతుంది, 1. 1 అంటే మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. 1 అంటే ఏంటి, మోనో డిగ్రీ అయితే నేమ్ లేదు మన దగ్గర, అంటే పాలినామియల్కి ఆ యొక్క నేమ్ లేదు. 1th డిగ్రీ అంటాం లేదు మనకి మెన్షన్ చేయాలి. 2nd డిగ్రీ 3rd డిగ్రీ అంటాం అర్థం ఉంది. కానీ 1 అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్. 1 అంటే మీనింగ్ ఏంటి, లీనియర్ ఈక్వేషన్. అంటే ఇక్కడ చుక్కలు పెట్టి చేశాడు మనకి. చుక్కలు ఎందుకు పెట్టాడంటే లీనియర్ ఈక్వేషన్, దాని మీనింగ్ ఏంటి, లీనియర్. ఓన్లీ ఎక్స్ పవర్ 1 అన్న ఈక్వేషన్ కంపల్సరీ ఏమవుతుంది, లీనియర్ అవుతుంది. ఎక్స్ పవర్ 1 అన్న దాన్ని 1th డిగ్రీ అనకూడదు కాబట్టి ఎక్స్ పవర్ 1కి ఏం చేసి ఇక్కడ డాట్స్ పెట్టాడు. డాట్స్ ఎందుకు పెట్టాడంటే అది ఈక్వేషన్ అవుతుంది, లీనియర్ ఈక్వేషన్. ఏమవుతుంది, లీనియర్ ఈక్వేషన్. పేరు మెన్షన్ చేయట్లేదు, మీరు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటి, ఓన్లీ ఎక్స్ టర్మ్ మాత్రమే ఉంటే అది కంపల్సరీ ఏమవుతుంది, లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. మరి లీనియర్ ఈక్వేషన్ ఎగ్జాంపుల్ ఏంటి, ఏఎక్స్ ప్లస్ 3x లేదా ax ప్లస్ b ఇలాంటి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్. అయితే ఈ సెకండ్ అనే దానికి మీకు సెకండ్ 10th క్లాస్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకంటే అంటే క్వాడ్రా అంటే ఏంటి, 2 టర్మ్స్ అని. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో 2 టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, 2 ఉంది. దానికి నేమ్ ఏంటి ఇక్కడ, క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్, పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎగ్జాంపుల్స్ ఏంటి, 3x² + x + 1
లేదా 3x². అంటే ఓన్లీ స్క్వేర్ అనే టర్మ్ ఉంటే సరిపోతుంది మనకి. అక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ యూజ్ ఎక్కలేదు. పవర్ చూడండి, పవర్ 2 ఉందా, అది కంపల్సరీ అవుతుంది క్వాడ్రాటిక్. పవర్ 2 ఉంటే సరిపోద్ది కాబట్టి 3x² + x + 1 రాసినా పర్లేదు, లేదా 3x² + 4 రాసినా పర్వాలేదు. ఎగ్జాంపుల్ అనేది ఏదో మనకి ఐడియా కోసం తప్ప ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ది ఇక్కడ చూడండి, రిటర్న్ చేసి దాని కింద రాయాల్సిన నెక్స్ట్ ఏంటంటే 2 అయ్యి నెక్స్ట్ ఎంత అవుతుంది 3. ఫస్ట్ ఏమో 0 ఏమిటో అక్కడ నాట్ డిఫైన్ ఎంత 0 పాలినామియల్. 0 పెట్టినప్పుడు ఏమొచ్చింది కాన్స్టెంట్ పాలినామియల్. నెక్స్ట్ 1 పెట్టినప్పుడు ఏమొచ్చింది పవర్ 1 పెడితే ఏమవుతుందని చెప్పి నేను ఇక్కడ డాట్స్ యూజ్ చేసిన దాన్ని ఏమేంటి లీనియర్, దాన్ని ఏమంటాం లీనియర్ ఈక్వేషన్ అంటాం. అందులో లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అనేది నోటెడ్ కాదు మనకి నేమ్, అందుకే వాడు చుక్కలతో వదిలేసి ఊరుకున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి 3x, ax + b ఆర్ x - 2 x - 3 x - 7 ఏదో ఒక నెంబర్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 అంటే ఏమవుతుంది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ అంటే పవర్ ఎంత ఉండాలి 2 ఉండాలి. అందులో 3x² + x + 1 లేదా 3x² + 4 అండ్ ఎక్సెట్రా ఏదైనా ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చుకోవచ్చు. మరి పవర్ 3 అంటే ఏమవుతుంది క్యూబిక్. క్యూబ్ అంటాం. క్యూబ్ అంటే ఎంత 3 కాబట్టి క్యూబిక్. ఒక ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ రాసుకుంది ఏంటి x³ + 4x² + 3x + 5. ఒక ఎగ్జాంపుల్ సరిపోదులే. ఈ విధంగా దేని బట్టి డిపెండ్ చేసాం ఇక్కడ మనం డిగ్రీ బట్టి ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. ఏంటది 1 అంటేనేమో లీనియర్ అని, 2 ఉంటే క్వాడ్రాటిక్ అని, 3 ఉంటే క్యూబిక్ అని, 0 ఉంటే కాన్స్టెంట్ పాలినామియల్ అని. ఓన్లీ 0 వాల్యూ ఉంటే ఓన్లీ ఎగ్జాంపుల్ 0 వాల్యూ ఉంటే అది 0 పాలినామియల్. ఓన్లీ ఎగ్జాంపుల్ వాల్యూ 0 ఉంటే అది ఏమవుతుంది 0 పాలినామియల్. ఇక్కడ మనకి ఏంటి ఒక టైప్ ఉంది ఏంటది డిగ్రీ బట్టి. నెక్స్ట్ టైప్ చూడండి ఈసారి. సెకండ్ పాయింట్ ఏంటి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. దేని బట్టిది అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇందులో బాక్స్లో ఫస్ట్ ఏమవుతుంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్. నెక్స్ట్ ది నేమ్ ఆఫ్ ద పాలినామియల్. థర్డ్ ది ఎగ్జాంపుల్. లాస్ట్ ది టర్మ్స్ ఏంటి. ఇలా మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అండి నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్. అంటే మనకి ఫర్ సపోజ్ 1 టర్మ్ ఉంది అనుకున్నాం. 1 టర్మ్ అంటే దానికి నేమ్ ఏమని చెప్పాం మోనోమియల్ అంటే ఉండాలి ఓన్లీ 1 టర్మ్ ఉండాలి. ఆ 1 టర్మ్ అనేది ఏముండాలి వేరియబుల్ కంపల్సరీ ఉండాలి అందులో -3x. మరి టర్మ్స్ కౌంటింగ్ వచ్చింది ఇక్కడ ఉన్నదే టైం ఎగ్జాంపుల్లో చెప్పింది -3x కాబట్టి అక్కడ టర్మ్ కూడా ఎంత అవుతుంది -3x. అంటే సెపరేట్ పార్ట్స్ చేయాలి. ఈక్వేషన్లో వచ్చిన వాల్యూస్ని సెపరేట్ పార్ట్స్ చేస్తే ఏమవుతుంది టర్మ్స్ అవుద్ది. అలాగే నెంబర్ నెక్స్ట్ ఎంత 2. ఈ 2కి ఏమంటాం బై అంటాం, అంటే బైనామియల్. ఈ బైనామియల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి 3x + 5. రూల్ ప్రకారంగా ఇక్కడ 3x + 5 అనేది ఏంటి అక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ చెప్పుకున్న బాక్స్లో ఈ 3x + 5 అనేది లీనియర్ ఈక్వేషన్. కానీ ఇక్కడ ఏంటి బైనామియల్ అనడానికి రీజన్ ఏంటి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 3x ఒక టర్మ్ 5 ఒక టర్మ్ కాబట్టి 3x, 5 అందుకే 2 టర్మ్స్ కాబట్టి 2 టర్మ్స్ ఉన్న వల్ల ఇదేమైంది బైనామియల్ అయింది. నెక్స్ట్ దే 3 ట్రైనామియల్. అంటే ఎన్ని x² + 3x + 5. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ x² ఒక టర్మ్ 3x ఒక టర్మ్ 5 ఒక టర్మ్ కాబట్టి x², 3x, నెక్స్ట్ 5 అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ x² ఉంది
3x ఉంది 5 అంటే ఎన్ని టర్మ్స్ కౌంటింగ్ చేసుకుంటున్నాం కౌంటింగ్ ఏంటి 1 2 3 టర్మ్స్ కాబట్టి ఏంటి ట్రైనామియల్ మరి మోర్ దెన్ 3 అంటే 3 కి అబవ్ వాల్యూ ఉన్నప్పుడు ఏమవుతుంది మల్టీనామియల్ మోర్ దెన్ 3 అన్నప్పుడు ఏమవుతుంది మల్టీనామియల్కి ఎగ్జాంపుల్ మనకు ఐడియా లేదు కాబట్టి ఒక వాల్యూ రాసుకోండి 3x పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 5 ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 3x పవర్ 4 ఉంది ప్లస్ 5x క్యూబ్ ఉంది 6x స్క్వేర్ ఉంది అలాగే 7x 5 మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ పరంగా మనం మోర్ దెన్ అన్నాం కాబట్టి 5 టర్మ్స్ రాసాం ఏదో క్యూబ్ తో రాసి చేసినా పర్వాలేదు మోర్ దెన్ 3 అంటే 4 ముందు క్యూబ్ నుంచి మొదలెట్టి తర్వాత నెక్స్ట్ రాసుకోవచ్చు అంటే 3 టర్మ్స్ వస్తే సరిపోద్ది అంటే 3x క్యూబ్ 5x స్క్వేర్ 6x ప్లస్ 7 తో కంప్లీట్ చేసేసినా పర్వాలేదు అబవ్ వాల్యూ 3x పవర్ 4 5x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ 7x ప్లస్ 5 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి 5 టర్మ్స్ కాబట్టి మోర్ దెన్ 3 కి అబవ్ కాదు 3 కి అబవ్ కాబట్టి ఒక ఎగ్జాంపుల్ రాశాను లేదు వేరే ఎగ్జాంపుల్ కూడా రాసుకోవచ్చు వేరే ఎగ్జాంపుల్ ఏంటి 3x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 7 అని రాసుకోవచ్చు కావాలి ఇక్కడతో మనకి మోడల్ అయ్యి ఏంటది పాలినామియల్ ఏ విధంగా డివైడ్ చేయొచ్చు డిగ్రీ బట్టి ఒక ఐటమ్ ఉంది అలాగే టర్మ్స్ బట్టి ఇంకొక ఐటమ్ ఉంది ఇలా 2 ఐటమ్స్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ నోట్ 1 నోట్ 2 అయింది కదా నెక్స్ట్ నోట్ 3 అంటే ఏం లేదు ఇక్కడ మీకు చెప్పే ఈ నోట్లన్నీ కూడా మనం ప్రాబ్లంలో యూజ్ చేయడానికి అంటే ఏదైనా బిట్ పట్ టైప్ వచ్చింది అనుకోండి ఆ బిట్ పట్ టైప్ వచ్చినప్పుడు ఇక్కడ చెప్పిన నోట్ దానికి అప్లై చేసుకుంటాం ఇక్కడ చెప్పిన దాన్ని అప్లై చేసుకుంటే మనకు ఆ బిట్ సాల్వ్ అవుతుంది ఏంటి ఇక్కడ వచ్చింది మనకి ఏ పాలినామియల్ ఏమన్నాడు మేబీ ఏ మల్టీనామియల్ but every multinomial need not be a polynomial అంటే మీనింగ్లెస్ ఏంటి ఏ పాలినామియల్ మే బి ఏ మల్టీనామియల్ బట్ ఎవ్రీ మల్టీనామియల్ నీడ్ నాట్ బి ఏ పాలినామియల్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ యూజ్ చేశారు అయితే ఇక్కడ మనం మీనింగ్లెస్ ఏమన్నా కూడా ట్రైనామియల్ అన్నాం కానీ ఇక్కడ టర్మ్స్ బట్టి ఏం చెప్పావు ఇది ట్రైనామియల్ అన్నాం కానీ ఇది ఈక్వేషన్ అవుతుంది మనం ఆల్రెడీ డిగ్రీ టైప్ బట్టి ఇది ఏమవుతుంది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ ఏంటి ట్రైనామియల్ అయింది అలాగా నెక్స్ట్ మల్టీనామియల్ అంటే ఏంటి 3 అబవ్ అన్నాం 3 అబవ్ అంటే ఏ డిగ్రీ అవుతుంది ఫర్ సపోజ్ ఇక్కడ 4th డిగ్రీ అన్నాం ఇక్కడ 4th అక్కడ ఏమవుతుంది 3rd డిగ్రీ అవుతుంది అందువల్ల ప్లస్ ఇంకోటి ఏంటి ఇక్కడ టర్మ్స్ ఐడెంటిఫై నీకు పవర్స్ కాదు ఇక్కడ ఏంటి ఇక్కడ ఓన్లీ టర్మ్స్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఫర్ సపోజ్ 2x ప్లస్ 4y ప్లస్ 7 అని ఉంది మరి ఇక్కడ ఏంటి టర్మ్స్ ఏంటి 1 2 3 ఎన్ని టర్మ్స్ 3 టర్మ్స్ మరి 3 టర్మ్స్ అంటే ఏమవుతుంది ట్రైనామియల్ అంతే పవర్తో సంబంధం లేదు ఇక్కడ పవర్తో మనకు వాల్యూ లేదు కానీ ఎన్ని టర్మ్స్ కౌంటింగ్ చేసుకోవాలి ఎన్ని టర్మ్స్ కౌంటింగ్ చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ మానోమియల్ బైనామియల్ ట్రైనామియల్ మల్టీనామియల్ చెప్తాను తప్ప అది పాలినామియల్ అని రూల్ లేదు కానీ ఇక్కడ కండిషన్ ఏం చెప్పి చూసారా ఏ పాలినామియల్ ఒక పాలినామియల్ ఈక్వేషన్ తీసుకో అంటే ఫర్ సపోజ్ ఏంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 3 అని తీసుకుంటే ఇదేంటి పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ కానీ ఇక్కడ చూడండి సార్ 1 2 3 4 టర్మ్స్ కాబట్టి ఏమవుతుంది మల్టీనామియల్ అంటే పాలినామియల్ తీసుకుంటే కంపల్సరీ దీనికి పేరు పెట్టావు ఏమేమి పేరు పెట్టావు మల్టీనామియల్ పెట్టావు కానీ మల్టీనామియల్ ఒక టర్మ్ తీసుకుని అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 2x ప్లస్ 4y ప్లస్ 7 అని తీసుకున్నాం అనుకో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఇది 3 టర్మ్స్ 3 టర్మ్స్ అంటే మోర్ దెన్ 3 అన్నప్పుడు ఇది నెక్స్ట్ ఇంకో టర్మ్ యాడ్ చేసాం అనుకోండి ప్లస్ z యాడ్ చేసాం అనుకో ఎన్ని టర్మ్స్ అది 4 టర్మ్స్ అక్కడ 4 టర్మ్స్ ఏమవుతుంది మల్టీనామియల్ అవుతుంది కానీ మల్టీనామియల్ పాలినామియల్ అవుతుందా అది అసలు పాలినామియల్ కాదే ఎన్ని వేరియబుల్స్ ఉంది x y z అంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 వేరియబుల్స్ బట్టి అది ఏమవుతుంది మల్టీనామియల్ అవుతుంది కానీ ఇది పాలినామియల్ అవదా ఎందుకు అవదా
ద గివెన్ ఈక్వేషన్ డస్ నాట్ ఏ పాలినామియల్. ద గివెన్ ఈక్వేషన్ డస్ నాట్ ఏ పాలినామియల్. ఎందుకు? ఇట్ హ్యాజ్ 3 వేరియబుల్స్. ఇట్ హ్యాజ్ ఎక్స్ వై జెడ్ అంటే 3 వేరియబుల్స్ కాబట్టి అది పాలినామియల్ అవ్వదు. అందుకే కండిషన్ ఏం చెప్పారు చూసారు ఇక్కడ, ఏ పాలినామియల్ మే బి ఏ మల్టీనామియల్ బట్ ఎవ్రీ మల్టీనామియల్ నీడ్ నాట్ బి ఏ పాలినామియల్. కానీ అవసరం లేదు. నీడ్ అంటే అవసరం మనం తెలుసు కదా అక్కడ. అందుకే ఇక్కడ ఉన్నాడు కంపల్సరీ అవ్వాలని రూల్ లేదు. పాలినామియల్ మల్టీనామియల్ అవుతుంది కానీ మల్టీనామియల్ పాలినామియల్ అవ్వాలని రూల్ లేదు. నెక్స్ట్ నోట్ 4 చూడండి ఒకసారి. లాస్ట్ ఉండమ్మా ఇందులో నోట్ 4. నోట్ 4 ఏమని చూడండి అక్కడ. ఏ లీనియర్ polynomial with one variable may be a monomial or binomial. ఒకసారి పాయింట్ చూడండి ఏమన్నాడు చూసారు అక్కడ. 4th పాయింట్, దీని ప్రీవియస్ పాయింట్ ఏమో పాలినామియల్ మల్టీనామియల్ అవ్వచ్చు కానీ మల్టీనామియల్ పాలినామియల్ రూల్ లేదన్నాడు. ఇక్కడ కంపల్సరీ చూడండి లీనియర్ పాలినామియల్ అంటే మీనింగ్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బి. లీనియర్ అంటే పవర్ 1. లీనియర్ అంటే మీనింగ్ ఏంటి? పవర్ 1. ఈ పవర్ 1 అన్నది కంపల్సరీ ఏమవచ్చంట? అయితే మోనోమియల్ అవ్వచ్చంట, లేదా ఏమవచ్చు బైనామియల్. అంటే ఫర్ సపోజ్ నేను 3x తీసుకున్నాను. 3x అనేది ఏమవుతుంది? లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. కానీ లీనియర్ ఈక్వేషనే కానీ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండి. ఇక్కడ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే అంతా ఓన్లీ వన్ టర్మ్ అంటే ఏమవుతుంది? మోనోమియల్. మరి ఇక్కడ చూడండి ఏఎక్స్ ప్లస్ బి. ఈ ఏఎక్స్ ప్లస్ బి కూడా ఏంటి? లీనియర్ ఈక్వేషన్. ఏఎక్స్ ప్లస్ బి కూడా ఏమవుతుంది? లీనియర్ ఈక్వేషన్. కానీ ఇక్కడ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి ఏఎక్స్ బి. ఇక్కడేమో 2 టర్మ్స్ ఉన్నాయి ఏఎక్స్ బి ఉన్నాయి. ఇక్కడేమో ఓన్లీ వన్ టర్మ్ ఉన్నా లీనియర్ అవుతుంది. ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నా కూడా ఏమవుతుంది? లీనియర్. ఎలా చెప్తామంటే ఇక్కడ పవర్ ఎంత? 1. ఓన్లీ పవర్ 1 అంటే ఏమవుతుంది? లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అందువల్ల ఇక్కడ టర్మ్ లోనే 1 కాబట్టి అది మోనోమియల్. ఇక్కడ టర్మ్స్ అన్ని 2 టర్మ్స్ కాబట్టి ఏమవుతుంది? బైనామియల్. అంటే మోనోమియల్ అవ్వచ్చు లేదా బైనామియల్ అవ్వచ్చు. సార్ డౌట్ ఏంటంటే అనేది ఏముంటుంది కానీ మనకి ఇక్కడ 3x అంటే పవర్ చూడండి, పవర్ చెప్తే సరిపోద్ది. పవర్ 1 అంటే ఏంటిది? లీనియర్ ఈక్వేషన్. ఓన్లీ 1 టర్మ్ ఉంది అనుకో మోనోమియల్. 2 టర్మ్స్ అంటే ఏమవుతుంది? బైనామియల్. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ సమ్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ క్లాస్ చూద్దాం.